ఆయన చెప్పినవన్నీ అరుదైన కథలే, నిజమైన కథలే, వింతైన కథలే. సింగీతం శ్రీనివాసరావు గారు ఒక మనిషి జీవితాన్ని పండించుకోవడం, ఒక జీవితానికి ఒక పరిపూర్ణత ఉంది అంటే ఆయన లైఫ్ ఒక ఎగ్జాంపుల్ లాగా అనిపిస్తుంది. హీ లవ్ సినిమా, హీ లివ్స్ ఇన్ సినిమా. ఎక్కడి మాయబజారు, ఎక్కడి సింగ్ గీతం. 1957లో వచ్చిన మాయబజారు మన తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది. 7 దశాబ్దాలుగా ఆయన సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఒక డైరెక్టర్ అని చెప్పే కంటే హీఈస్ అ గ్రేట్ క్రాఫ్ట్ మ్యాన్. ఆయన తీసిన మైకేల్ మదన కామరాజ్ అనే సినిమాలో టైటిల్స్ లో ఒక సాంగ్ వస్తుంది. అది ఆయనే పాడారు కూడా. ఏంటంటే కథ చెబుతా కథ చెబుతా, నిజమైన కథ చెబుతా, అరుదైన సరికొత్త ఓ వింత కథ చెబుతా. ఆయన ఫిల్మోగ్రఫీని మొత్తం ఆ సాంగ్ లో చూడొచ్చు మనం. ఎందుకంటే ఆయన చెప్పినవన్నీ అరుదైన కథలే, నిజమైన కథలే, వింతైన కథలే అండ్ సరికొత్త కథలే. ది గ్రేట్ సుధా చంద్రన్ గారు ఒక గొప్ప నృత్య కళాకారిణి. ఆవిడ లైఫ్ లో జరిగిన ఒక సంఘటన, ఒక యాక్సిడెంట్ వల్ల ఆవిడ కాలు పోతే దాన్ని కూడా లెక్క చేయకుండా ఒక జైపూర్ ఫుడ్ తో ఆవిడ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఆవిడ కథని ఆవిడ్నే మెయిన్ లీడ్ గా పెట్టి ఉషా కిరణ్ మూవీస్ ప్రొడక్షన్ లో మయూరి అనే సినిమా తీశారు. మోస్ట్ ఇన్స్పిరేషనల్ మూవీస్ లో అది కూడా ఒకటి. ఒక సినిమాకి 14 నంది అవార్డులు వచ్చాయంటే అది మయూరికే జరిగింది. బాలకృష్ణ గారితో ఆయన తీసిన సినిమాలు మనం చూసాం. ఆదిత్య 369 ఇండియాలోనే ఫస్ట్ టైం ట్రావెల్ మూవీ. తర్వాత భైరవ ద్వీప్. అసలు అప్పుడెప్పుడో 50, 60, 70లో వచ్చిన జానపదాల్ని 90s లో మళ్ళీ రీక్రియేట్ చేసి ఒక పెద్ద హిట్ కొట్టారు ఆయన. ఇక కమల్ హాసన్ గారితో ఆయన కాంబినేషన్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ఒక్కొక్క సినిమా ఒక్కొక్క మాస్టర్ పీస్. సొమ్మొకటిది సోకొకటిది ఒక కమర్షియల్ మూవీ తీసుకుంటే, అపూర్వ సహోదరులు ఒక మరుగుజ్జు కమల్ హాసన్ తో సినిమా తీయడం, ఆ టెక్నికల్ స్టాండర్డ్స్ ఇప్పటికీ ఒక టెక్స్ట్ బుక్. ఆ తర్వాత కమల్ హాసన్ గారితోనే అమావాస్య చంద్రుడు అని ఇంకో సినిమా తీశారు. అందులో ఆయన అంధుడిగా నటిస్తారు. అది ఒక అద్భుతం. ఇక పుష్పక విమానం గురించి భారతదేశంలో ఉన్న ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పటికీ మాట్లాడుకుంటుంది. మళ్ళీ ఎవరో అట్లాంటి శాసనం చేయలేదు. 92 సంవత్సరాల వయసులో ఇప్పటికీ కూడా సింగీతం అనేటువంటి ఒక మూవీ విత్ ఆల్ సాంగ్స్, డైలాగ్సే లేకుండా అన్ని సాంగ్స్ తో ఇప్పటికీ మళ్ళీ ఆయన డైరెక్ట్ చేస్తున్నారంటే సినిమా మీద ఆయన అసలు ఎంత ప్రేమ. అండ్ తెలుగు సినిమా ఎవల్యూషన్ కి ఆయన ఒక సాక్ష్యంగా ఉన్నారు. తెలుగు సినిమాను చూశారు, చూస్తూ ఎదిగారు. ఆయన ఎదిగి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని కూడా కొన్ని మెట్లెక్కించారని